సో, ఫస్ట్ మా అత్తయ్య, మామయ్య వాళ్ళకి సర్ప్రైజ్ చేసిన తర్వాత మా నానమ్మ గారున్నారు. సో, ఆమె కొంచెం ఏజ్డ్ అనమాట. 70+ ఉంటాయి. సో, తనకు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ గూడా ఉంది. ఎప్పుడు బాధపడతా ఉండేదనమాట జాష్ పుట్టిన తర్వాత. నేను చూస్తానా లేదా, మీరెక్కడో అమెరికాలో ఉన్నారు. సో, ఈ పక్క పక్కన ఏ హైదరాబాడో, ఏ బెంగుళూరు అయితే నేను రాగలిగినా గానీ, అమెరికా దాకా ఎక్కడొచ్చి చూస్తాను. సో, నేను చూడలేనేమో, చూడకుండానే వెళ్ళిపోతానేమో అని బాధపడేది ఎప్పుడు ఫోన్ చేసినా. సో, దేవుడి దయ వల్ల మేమైతే మా గ్రాండ్ మదర్‌కి మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మా నానమ్మ గారికి మా జాష్‌ని చూయించడం జరిగింది. ఆమె సంతోషం, సంతోషం కాదు చూసిన తర్వాత. సో, ఆ ఊర్లో మా నానమ్మ గారు ఉన్న ఊరికి వెళ్ళాము మేము. అసలు వాళ్ళు అయితే ఊహించలేదు. అందరు షాక్ అయ్యారు. మా చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ అంతా వచ్చి మా అక్క వాళ్ళు ఇగో జాష్‌ని ఎత్తుకొని అందరు సర్ప్రైజ్డ్ అనమాట. అసలు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. చాలా షాక్ అయ్యారు మమ్మల్ని చూసి. వాళ్ళేదో ఫీల్ అయ్యారు. ఎవరో ప్రకాష్‌ని చూసి అండ్ మా హస్బెండ్‌ని చూసి వాళ్ళ తమ్ముడు కూడా కొంచెం సేమ్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. సో, ఇంక వాళ్ళ తమ్ముడేమో వస్తున్నారేమో కారు దిగి అనుకున్నారంట. కాతే ఫైనల్‌గా మమ్మల్ని చూసి చాలా వండర్ ఫీల్ అయ్యారు అందరూ. ఎంత హ్యాపీ అనిపించిందో వాళ్ళంతా. జాష్‌కైతే మేము చిన్నప్పుడు వాడిని ఎవ్వరు మిస్ అవ్వకూడదు. వాడి మూమెంట్స్‌ని అందరూ వీడియో కాల్స్ చేసి జాష్‌ని మేము దగ్గరుంటే ఎత్తుకునేవాళ్ళము. అందరం మిస్ అవుతున్నాము వాడిని అది ఇది అని అందరూ అనేవాళ్ళు పాపం. కానీ ఫైనల్‌గా అయితే అందరూ చూసారు. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇలా సడన్ ట్రిప్ ప్లాన్ చేయడానికి ఆహ్, కారణం కూడా అందరం చూస్తారు. ఎటు మాకు కొంచెం టైం దొరికింది. సో, మేము ట్రావెల్ చేయడానికి అనే ఆలోచనతో ఇంకా జాష్‌కి అప్పుడు 6 మంత్స్. సో, ఈ 6 మంత్స్ అందరూ అనేవాళ్ళనమాట. ఇండియాలో ఉండుంటే మేమంతా ఎత్తుకునేవాళ్ళం వాడిని. చూసి ఎంజాయ్ చేసేవాళ్ళము. జాష్ నవ్వులు, వాడి ఏడుపు, వాడి మూమెంట్స్ అన్నీ గూడా మేము మిస్ అవుతున్నాం, మిస్ అవుతున్నాం అన్న వాళ్ళందరికీ చెక్ పెట్టేసి అందరికి చూయించాం. ముఖ్యంగా మా నానమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. జాష్ వాళ్ళ నానమ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇంక మాతో పాటు రెడీ అయ్యి మా నానమ్మని చూడడానికి అందరం కలిసి ఎళ్ళాము. సో, ఆఫ్టర్‌నూన్ ఇంకా రెస్ట్ కూడా తీసుకోలేదు. 1 ½ డే జర్నీ గదా! సో, ఫైనల్‌గా నానమ్మకి చూయించిన తర్వాత ఇంక జెట్ లాగ్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. జాష్ అయితే స్టిల్ నిద్రపోతున్నాడు. అక్కడ మా అక్క వాళ్ళు ఎత్తుకోవడం అందరూ చూసి చాలా 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 సంతోషపడ్డారు. మేము పర్సనల్‌గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో, అది వేరు కదా! మన దేశం గాని దేశంలో దూరంగా ఉండి రిలేటివ్స్ ఎవరు మామూలుగా అయితే మనం ఇండియాలో ఉన్నప్పుడు అందరూ చూడడానికొస్తారు. సో, అవన్నీ మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతున్నాం మేము. ఏంటి అది ఇదని మేము బాధపడేవాళ్ళం. కానీ అట్‌లీస్ట్ కొన్ని డేస్ మేమైతే ఇండియాలో స్పెండ్ చేసి జాష్‌కి అందరూ యూఎస్ దాకా రాలేరు కదా! జాష్‌ని చూడడానికి. సో, జాషే వచ్చేసాడనమాట అందరి కోసం. అందరిని నేనే చూస్తానన్న అన్నట్టు జాష్ వచ్చేసాడు. సో, అందరూ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, జాష్ అయితే నేను చెప్పగలను ఎంత కోఆపరేట్ చేశాడంటే 6 మంత్స్ ఓల్డ్ బేబీని మేమైతే ఫస్ట్ ఏమనుకున్నామంటే మేబీ జాష్ బాగా ఏడుస్తాడేమో ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం గదా! సో, అంత లాంగ్ జర్నీ మరి మేము ఎలా టాలరేట్ చేస్తామేమో అని భయపడ్డాము. కానీ అసలు మేము ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. వాడు అస్సలు ఏడవలేదు. కాపోతే వాళ్ళ డ్యాడీ దగ్గర గాకుండా నా దగ్గరే ఎక్కువ సేపు ఉన్నాడు. సో, మిల్క్ ఫీడ్ చేస్తూ ఉన్నాను ఫ్లైట్ అంతా గూడా. సో, బై గాడ్స్ గ్రేస్ మాకు బాసినెట్ దొరికింది కాబట్టి సో, ఆ బాసినెట్‌లో కాసేపు పడుకున్నాడు. ఎక్కువసేపు మా చేతుల్లో ఉన్నాడు. ఆకలేస్తే కాస్త పాలు ఇవ్వగానే నిద్రపోయేవాడు. సో, వాడికి ఏం లేదు. చక్కగా కూల్‌గా జరిగింది మాకైతే. సో, పిల్లలతో ట్రావెల్ చేయడం అనేది ఏమో నాకు ఫస్ట్ బేబీ, ఫస్ట్ జర్నీ దట్ టూ. సో, ఎలా అనుకున్నాను గానీ చాలా బాగా కూల్‌గా జరిగింది. సో, యూఎస్ నుంచి మేము టెక్సాస్‌లో హ్యూస్టన్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళా విజయవాడ గన్నవరం దగ్గర మేము ల్యాండ్ అయ్యే వరకు కూడా మధ్యలో 2 ఫ్లైట్స్ చేంజ్ అవ్వాల్సొచ్చింది. ఢిల్లీలో మళ్ళీ ఒకసారి ల్యాండ్ అయ్యాము. అక్కడి నుంచి మేము మేము గుంటూరు కాబట్టి సో, విజయవాడ అయితే దగ్గరుంటది. మేము సడన్ సర్ప్రైజ్ ట్రిప్ కాబట్టి సో, ఇంట్లో ఎవ్వరికీ మేము ఇంటిమేట్ చేయలేదు మేము వస్తున్నట్టు. సో, ఎవరు మా కోసం పిక్ చేసుకోవడానికి రావడానికి ఉండదు కాబట్టి సో, హైదరాబాద్ నుంచి అయితే మళ్ళీ 4, 5 అవర్స్ కార్‌లో జర్నీ చేయాలి. ఇదంతా ఎందుకులే అనేసి మేము డైరెక్ట్ గన్నవరం పెట్టుకున్నాము. సో, అక్కడ ల్యాండ్ అయ్యాము. అక్కడికి మా బ్రదర్‌కి ఒకళ్ళకి చెప్పడం జరిగింది మా తమ్ముడు. సో, మా తమ్ముడికి
ఒక్కడికే తెలుసు మేము వస్తున్న విషయం. ఎందుకంటే ఎవరికో ఒకరికి పర్సన్‌కి తెలియాలి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి కానీ. సో, వాడు కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాడు మా అల్లుడిని చూడబోతున్నందుకు. సో, అందరైతే వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. నేను కూడా చాలా బాధపడ్డాను. జాష్ పుట్టినప్పుడు ఎవ్వరు లేరు. కనీసం వాడిని చూడడానికి ఎవరు లేరు అని చాలా బాధపడేదాన్ని. సో, ఆ బాధన్నిటిని తీర్చేశాడు దేవుడు. ఇగో మా నాన్నమ్మ ఎదురు చూస్తుంది జాష్ కోసం. మా నాన్నమ్మ అయితే స్టిల్ షాక్‌లో ఉన్నారు. అసలు ఆమె నాకు చెప్పలేదు అంటుంది. ఎలా చెప్తాం మేము, అదంతా సడన్ సర్ప్రైజ్ కదా! సో, ఆమెకి యాక్చువల్‌గా బాగోట్లేదు. హార్ట్ ఇష్యూ ఉంది కాబట్టి ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదు. సో, ఆమె బాధపడతా ఉండేది నా మనవరాలకు కొడుకుని నేను చూస్తానా లేదా అని. సో, ఎవ్రీడే ఫోన్ చేసినప్పుడల్లా అదిగో ప్రేయర్ చేసేది. జాష్ని ఎత్తుకుంది, కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంది. అమ్మో అసలు నేను చూస్తాను అనుకోలేదు, నేను చూడగలిగాను అని చెప్పేసి మా నాన్నమ్మ సో జాష్ని ఎత్తుకొని చక్కగా బ్లెస్ చేసింది. సో, నేనైతే నా ఎంటైర్ లైఫ్లో దేవునికి ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను కూడా అంతే బాధపడేదాన్ని మా నాన్నమ్మ, ఎందుకంటే అంత సీరియస్ కండిషన్లోకి వెళ్ళింది ఆమె. సో, బాగోదేమో మా నాన్నమ్మకి హెల్త్ అని భయపడేవాళ్ళం మేము. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే సో అన్నిటికీ దారులు తెరుస్తాడు, దారులు ఓపెన్ చేస్తాడు. సో, అట్లాగే చూడు మా నాన్నమ్మ జాష్ని పట్టుకొని ఏడ్చింది. సో, మేమంతా కొంచెం ఎమోషన్ ఫీల్ అయ్యాము. బట్ దేవుడు ఆ హ్యాపీ టీయర్స్ అయితే అందరికీ వచ్చినాయి మమ్మల్ని చూసి. సో జాష్ అయితే మా బేబీ ఎవరిని మిస్ అవ్వకూడదు, ఏ మూమెంట్ని మిస్ అవ్వకూడదని మేమైతే యాజ్ ఎ పేరెంట్స్గా డెసిషన్ తీసుకున్నాము. సో అందుకే కష్టమైనా సరే సో మేము ట్రావెల్ చేయడం జరిగింది. సో ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి మేము సార్ట్అవుట్ చేసుకోవాల్సినవి, అవన్నీ చూసుకొని వెళ్దాము అని ఒక 30 to 40 డేస్కి మేము ప్లాన్ చేసుకొని వచ్చాము ఇండియాకి. సో ఇదన్నమాట. సో ఇంకా అక్కడ వాళ్ళంతా మేము మార్నింగ్ ల్యాండ్ అయిన తర్వాత ఇంటిమేట్ చేసాము మా తమ్ముడికి. సో మా తమ్ముడు ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు, పార్టీ ఇస్తున్నాం అన్న ఆలోచనతో ఒక చిన్న ఫంక్షన్ లాగా లైక్ ఫుడ్ ప్రిపేర్ చేయించాడు మా కోసం. సో మేము వచ్చేసి కాసేపు ఒక 1 or 2 hours స్పెండ్ చేసి టైము చక్కగా వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ లంచ్ చేసి మళ్ళీ బ్యాక్ మా అత్తగారి ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము రెస్ట్ తీసుకున్నాము. జాష్కి అయితే ఏ విధమైన జెట్లాగ్ లేదు. చిన్నపిల్లలు కాబట్టి వాడు ఫ్లైట్ అంతా చక్కగా నిద్రపోయాడు, ఆకలేసినప్పుడు పాలు తాగాడు. సో ప్రాబ్లం ఏం లేదు, జెట్లాగ్ అనేది జాష్కి లేదు. అండ్ తర్వాత మేము ల్యాండ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం కదా ఇండియా వాతావరణము, అంటే అమెరికాలో పుట్టాడు. సో ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి ఏమన్నా డిఫరెన్సెస్ వచ్చి వాడు ఏమన్నా సఫర్ అవుతాడేమో, లైక్ కోల్డ్ కానీ ఇలాంటివి వస్తేమో అనుకున్నాను. కానీ గాడ్స్ గ్రేస్ ఏమి ఈవెన్ కొంచెం కూడా డిఫరెన్స్ చూపించలేదు. జాష్ చక్కగా అడ్జస్ట్ అయ్యాడు. నేను ఆల్రెడీ ఇండియా ఉన్నాను, నాకు ఈ వాతావరణం తెలుసు అన్నట్లుగా వాడు అసలు చాలా చక్కగా అడ్జస్ట్ అయిపోయాడు వాతావరణానికి. ఎక్కడ సఫర్ అయింది కానీ ఎప్పుడు మమ్మల్ని ఏడిపించడం కానీ చేయలేదు. చక్కగా కూల్గా నిద్రపోయాడు. ఆకలిస్తే జస్ట్ బాగా ఆకలేసినప్పుడు ఆకలి అనేది చెప్పలేరు కాబట్టి జస్ట్ కొంచెం ఏడిస్తే నాకు అర్థమైపోయేది. సో మిల్క్ ఫీడ్ చేసేదాన్ని. సో ఆల్మోస్ట్ 6 months కాబట్టి బాబుకి ఇంకా సాలిడ్స్ స్టార్ట్ చేయాల్సిన టైము. సో మెల్లగా స్మాల్ అమౌంట్లో మంచి సాలిడ్స్ మేము ఇస్తూ ఉన్నాను మధ్య మధ్యలో. సో వాడి అవసరం లేదో అవి ముందే మనకు తెలిసిపోతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో అట్లాగా సంతోషంగా ఆత్మీయుని, మా రిలేటివ్స్, ముఖ్యంగా మా అత్తయ్య, మా నాన్నమ్మని, మా తమ్ముడిని అంటే జాష్ మా మమ్మల్ని చూశాడు జాష్. సో ఫ్యూచర్లో వాడి వీడియోస్ చూసుకున్నప్పుడు వాడు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో ఈ మూమెంట్స్, ఈ మెమరీస్ మేము ఇవ్వాలనుకున్నాము. సో దేవుని దయ వలన మేము ఇవి చేయడానికి జరిగింది. ఇంకా జాషువాని చుట్టాలందరూ చూడడానికి వస్తారు. సో ఇంకా తర్వాత వాడిది 6 months కాబట్టి మేము ఆల్రెడీ అమెరికాలో అన్నప్రాసాన్ని సింపుల్గా చేసాము. బంధువులు ఎవరు లేరు కదా, వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ ఎవరు లేరు కాబట్టి. నువ్వు ముద్దు పెట్టవే ఇట్లా చేయబెట్టిపోయినా ఇట్లా పట్టుకో. జోషి ఏం చేస్తున్నా, కిస్ పెడుతున్నామ్మా.
అవును. లేచాడు కదా ఇప్పుడు. ఇద్దరు స్లీపీ మోడల్ ఉన్నాడు. వాడు లేపి స్నానం చేయించిన. చోలీలను దండ కావాలి పీకడానికి. ఫోన్ చేస్తాను